అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు మరి కాసేపట్లో మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడతను ఖచ్చితంగా పలానా తేదీన విడుదల చేస్తామని చెప్పి ఆయన గతంలో కూడా చెప్పారు. మరి ఇప్పుడు కూడా అదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. మరి కాసేపట్లో ప్రకాశం జిల్లాలో ఆయన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఇక పీఎం కిసాన్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ గారు మనకు వారణాసి పర్యటనలో 2,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 7,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు జమ కావాలి అంటే వారు నిన్నట్లోగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని ఉంటేనే, అర్హుల జాబితాలో ఉండే అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని ఉంటేనే వారికి మరి కాసేపట్లో డబ్బులు అయితే విడుదలవుతాయి. మరి ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారు, ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి రైతులకు డబ్బులు వేస్తారు, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను. దయచేసి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50 లక్షలకు పైగా మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయలను మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో మనకు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. మరి కాసేపట్లో ప్రకాశం జిల్లాలో విడుదల చేస్తున్నటువంటి ఈ డబ్బులు రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు వస్తే, కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు వస్తాయి. మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మొత్తం చూస్తే 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఈ డబ్బులు ఎవరికి ముందుగా వస్తాయని చూస్తే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, గతంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులు తప్పకుండా ఈకేవైసీ చేసుకుని ఉండాలని, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలని, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తుంది. లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి క్లారిటీగా గతంలో చెప్పారు. మరి ఇప్పుడు తాజాగా ఇదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జాబితాలో పేర్లుండి మనకు ఈ జాబితా ప్రకారం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఇప్పుడు ఈరోజు డబ్బులు అయితే విడుదల కావు. మరి ఈకేవైసీ లేనటువంటి వారికి, అలాగే ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వారికి, అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేనటువంటి వారికి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈకేవైసీ ఉందా లేదు ఇప్పటికీ కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే మధ్యాహ్నం డబ్బులు మనకు విడుదలవుతాయి. మరి డబ్బులు విడుదలయ్యి ఒక రోజులో ఏం డబ్బులు అంతా కూడా జమ అయిపోదు. కాబట్టి మీకు టైం ఉంటుంది. కాబట్టి ఈ డబ్బులను ప్రభుత్వం జమ చేయడానికి రోజుకు కొంతమంది రైతులకు, అంటే దాదాపు 50 లక్షలకు పైగా మంది రైతులకు డబ్బులు విడుదల చేయాలి. కాబట్టి ఒకే రోజులో మనకి డబ్బుల విడుదల అనేది కాదు. మరి ఈ డబ్బులు విడుదలవడానికి మరికొంత సమయం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెయిట్ ఆలోపు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఇక్కడ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులు మీకు విడుదలవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మర్చిపోవద్దు, ఏ రైతు కూడా మర్చిపోకుండా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశాన్ని కల్పించి, మరి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి దాంతో మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. మరి ఈకేవైసీని
ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. మరి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది ఆ విధంగా తెలుసుకోండి. ఒకవేళ ఇంకా మీరు ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ కూడా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు మీకు. మరి ఆ విధంగా ప్రయత్నం చేయండి. మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు, మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా లింక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం, మరిన్ని డబ్బులు కూడా మీకు వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మరి కాసేపట్లో డబ్బులు విడుదల చేసినా కూడా ఈ డబ్బులు జమ అవడానికి సమయం పడుతుంది. 10 నుంచి 15 రోజులు లేదా 20 రోజుల సమయం కూడా తీసుకుంటుందన్నమాట ప్రభుత్వం. ఎందుకంటే మనకు ఒక్క రోజులో ఈ డబ్బులు జమ కావాలంటే 50 లక్షల మంది రైతులకు వీలు కాని పరిస్థితి. మరి ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం పైన వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను విడుదల చేస్తారు రైతుల ఖాతాల్లోకి. మరి 20 విడత 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. మరి పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు వస్తే ఇక్కడ అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనలో అయినా విడుదల చేస్తారు. ఇట్లా విడుదల చేస్తే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పటికే జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న రైతులందరూ కూడా మీరు ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే కూడా జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు చెక్ చేసుకుని అందులో మీరు జాబితాలో కనుక పేరుంటే ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోండి. మరి ఇవన్నీ కూడా అప్డేటెడ్గా లేకపోతే మీకు యొక్క డబ్బులు రావనే విషయం మీకు కూడా తెలుసు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక డబ్బులు విడుదలైన వెంటనే మనకు ప్రకాశం జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా వెంటనే ఇక్కడ మనకు డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది. మరి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలను మేము ఈ విధంగా చేస్తామని చెప్పేసి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని సిస్టమ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదలవుతున్నాయి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి కాసేపట్లో డబ్బులు జమ అవుతాయి. మరి డబ్బులు జమ అయిన వెంటనే కూడా రైతులకు, కొంతమంది రైతులకు మెసేజ్లు వస్తాయి, బ్యాంక్ మెసేజ్లు. కొంతమంది రైతులకు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా రైతులకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ అయినటువంటి వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి అన్నమాట. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. వెంటనే కూడా ఈ విధంగా చేసుకుని మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలను అయితే తీసుకోండి. జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. మీకు తప్పకుండా ఇవన్నీ కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా డబ్బులను అయితే విడుదల చేస్తారు. విడుదలైన వెంటనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. ముందుగా ప్రకాశం జిల్లా వారికి వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి దాని ప్రకారమే ఇక్కడ మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. మరి ఖచ్చితంగా ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా చూసుకోండి. అలాగే ఎన్పిసిఐ కూడా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మరి కాసేపట్లో డబ్బులు విడుదలవుతాయి. కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం మీకు అర్థమైపోతుంది. దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట. మరి రైతులకు ఈ విధంగా తాజా సమాచారాన్ని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తీసుకొచ్చింది. మరి కాసేపట్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఒకసారి రెడీగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అప్డేటు. వీడియోను